మళ్ళీ అల్లు అర్జున్ గారు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని చాలా మంది చాలా యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు. సో ఎవరు నమ్మకండి ఫ్యాన్స్. అల్లు అరవింద్ తో హాయ్ నమస్తే బన్నీ అన్న ఫ్యాన్స్. సో ఈ రోజు అయితే మేము చిక్కడపల్లికి బన్నీ అన్న రావడం జరిగింది. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రతిదానికి సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే దీనివల్ల మెయిన్ కారణం ఏందనేది ఒక విజువల్ చూడడం జరిగింది. సో అక్కడ విజువల్ చూసినప్పుడు బౌన్సర్ అది ఎన్ని గంటలకు జరిగింది, తను కింద బాల్కనీ లోయర్ బాల్కనీలో ఎప్పుడు జరిగింది, అది బయటకు తీసుకొచ్చినప్పుడు ఏంది, టైమింగ్స్ అవన్నీ చూశారు. కాకపోతే ప్రభుత్వం చెప్పిన దానికి, పోలీస్ చెప్పిన దానికి, హీరో చెప్పిన దానికి చాలా టైం డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ రోజు అయితే ఎంక్వైరీ జరిగిపోయింది. చాలా మంది తమిళ పోస్టర్స్ చాలా ఏమని పెడుతున్నారంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు మళ్ళీ మనకైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని చాలా మంది చాలా యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు. సో ఎవరు నమ్మకండి ఫ్యాన్స్. ఎందుకంటే బన్నీ అన్న అడిగిన దానికి సమాధానం ప్రతి ఒక్కటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ బౌన్సర్ కి అయితే మన శ్రేయస్ మీడియా బౌన్సర్ ఆంటోనీని అయితే వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. సో వాళ్ళు బౌన్సర్లు కూడా సరిగా అక్కడ చేయకపోవడం వల్ల అనేది కూడా ఒక రీజన్ వచ్చింది. అది కూడా విజువల్స్ చూపించారు. ఆ విజువల్స్ వాళ్ళందరూ చేసింది. సో ఎంతమంది మీద కేసు అయింది ప్రతి ఒక్కటి ఈరోజు రిలీజ్ చేశారు. సో బన్నీ అన్న ఫ్యాన్స్ మీరు ఏం వరి అవ్వకండి. బ్యాడ్ పోస్టులు ఒకటి గవర్నమెంట్ పైన కానీ ఎవరిపైన కానీ బ్యాడ్ పోస్టులు పెట్టకండి. సో మీరు మాట్లాడేది ఏదైనా అంటే పర్సనల్ అటాక్ కానీ వాళ్ళ మీద ఏం చేయకండి. మీరు ఏదైనా టాపిక్ మాట్లాడితే దానికి కౌంటర్గా మాట్లాడచ్చు కానీ పర్సనల్గా విమర్శించడానికి లేదు. మళ్ళీ చెప్తున్నా బన్నీ అన్న ఫ్యాన్స్. సో మీరు చేసే కొన్ని తప్పుల వల్ల సో బన్నీ అన్నని మాత్రం మళ్ళీ ఇరికించకండి ఈ కేసులో. సో ఇప్పుడైతే ఏం లేదు, అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో బన్నీ అన్న వైపే కొన్ని ఆధారాలు అన్నీ అనుకూలంగానే వచ్చినాయి. సో మళ్ళీ మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మేబీ ఇంకొక 1 వీక్లో ఈ కేసు మొత్తం సాల్వ్ అయిపోతుంది. సో బన్నీ అన్నని అయితే అరెస్ట్ చేయలేదు. సో ఈరోజు మేము మొత్తం మార్నింగ్ నుంచి బన్నీ అన్న ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన నుంచి అక్కడ చిక్కడపల్లి వచ్చి మళ్ళీ అక్కడ 3.5 hours అక్కడ ఉండడం జరిగింది. ఆ ఉన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వరకు మేము అక్కడనే ఉన్నాం. సో ప్రతి దానికి అడిగిన దానికి సమాధానం అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే బన్నీ అన్న అరెస్ట్ చేయలేదు, బన్నీ అన్నని ఎక్కడ తీసుకెళ్ళలేదు, విచారించారు. ఆ కేసులో కొన్ని అనుమానాలు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఒకటి, తర్వాత బన్నీ అన్న ప్రెస్ మీట్లో ఒకటి చెప్పారు కదా. సో అక్కడ జరిగింది ఏంది, ఆ వీడియో మొత్తం తీసుకొచ్చి అన్ని మ్యాచ్ చేసిన తర్వాత సో వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ప్రతి దానికి డిఫరెంట్ ఉంది కాబట్టి సో బన్నీ అన్నకైతే పాజిటివ్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో చాలా మంది మళ్ళీ జైలుకి పంపించారంటారు, మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇది ఏం నమ్మకండి బన్నీ అన్న ఫ్యాన్స్. ఇంకోటి ఈరోజు మన బన్నీ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఒక #, వేసుకొని ప్రతి ఒక్కరు బన్నీ అన్నకి ఏ టీంలో మీరు మీ టీం వాళ్ళకు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీ టీం లీడ్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడ వాళ్ళతో పాటు మన బన్నీ అన్నకి సపోర్ట్ చేస్తూ #, అయితే వేయడం జరుగుతుంది. కింద ఈ #, ఇస్తున్నాను. ఈ #, చేసి మన వాళ్ళు అయితే ఇక్కడ ఏ టీం ఉందో అక్కడనే వాళ్ళు ఒక చిన్న బ్యానర్ వేసి చేస్తున్నారు. సో మీరు ఉంటే వాళ్ళ దగ్గరలో ఉన్న మీ లీడ్స్ని ఏ డిస్ట్రిక్ట్ ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో ఎప్పుడు బన్నీ అన్నకి మేము సపోర్ట్గానే ఉంటాం. ఇంకోటి చాలా మంది మీరు ఎందుకు హీరోని అరెస్ట్ చేస్తే ఎందుకు రాలేరు, ఇంటి మీద దాడి చేస్తే ఎందుకు రాలేరు అని చెప్తున్నారు. సో వాళ్ళు పక్క ప్రణాళిక కావాలని టార్గెట్ చేశారు. సో మాకు బన్నీ అన్న ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, మన ఫ్యాన్స్ అని చెప్పుకొని ముసుగులో చాలా మంది వేరే వాళ్ళు వచ్చి రెచ్చగొట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరు రియాక్ట్ కాకండి, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. మా హీరోనే చట్టాన్ని గౌరవించిండు కాబట్టి హీరో బాటలని మేము కూడా ఎవరు రెస్పాండ్ కాలే, అందుకనే అవ్వద్దన్నాడు కాబట్టి రెస్పాండ్ కాలే. సో మాకు తెలియక కాదు, మాకు అన్నీ తెలుసు. అక్కడ నుంచి మాకు హీరో రెస్పాండ్ అవ్వద్దు అన్నాడు కాబట్టి సో హీరోనే చట్టాన్ని గౌరవించాడు కాబట్టి మేము కూడా చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆ ఒక్కటే రీజన్, వేరేది ఏం లేదు. సో మేము కూడా మా ఫ్యాన్స్ అందరికీ అప్డేట్ తెలుసు. సో రేపు మా బన్నీ అన్నకి సపోర్ట్ చేస్తూ ఏ డిస్టిక్లో ఒక చిన్న మీట్ ఎవరు వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో బన్నీ అన్న ఫ్యాన్స్, బన్నీ అన్నకైతే ఏం కాలేదు, రిలాక్స్. ఇప్పటి నుంచి జాగ్రత్త ఉండండి. ప్రతి ఒక్క పోస్టు సోషల్ మీడియాలో పెట్టే పోస్టు కూడా మీరు కరెక్టు దానికి అంటే వాళ్ళని విమర్శించి వాళ్ళని పర్సనల్గా ట్యాగ్ చేయకుండా టాపిక్ మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ కావాలని ఎవరిని తిట్టకండి. సో ఇది ఈరోజు జరిగింది. సో నో వరీ, వాళ్ళు అడిగిన జవాబులు అన్నీ చెప్పాడు. సో ఫైనల్లీ బన్నీ అన్న ఫ్యాన్స్ ఎవరు వరి కాకండి. సో ఇంకా మీకు ఈ కేసులో ఏం అప్డేట్స్ ఉన్నాయో ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకోటి మనకు సో ఈ రోజు నుంచి క్రిస్మస్ నుంచి మనకు సీన్స్ యాడ్ అవుతున్నాయి. సీన్స్ వెళ్ళి
చూడండి ఈ రోజు నుంచి సీన్లు అయితే చాలా బాగుంటాయి, యాడ్ చేశారు. మీకు చూస్తే మీకే అర్థమవుతుంది సినిమాను. ఇంకోటి కలెక్షన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ నేను రేపు ఒక వీడియో చెప్తాను. సో అది కూడా చూడండి. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.